హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ అజయ్. ప్రముఖ వివాదాస్పద గురువు స్వామి నిత్యానంద మరణించినట్లుగా తన మేనల్లుడైన సుందరేశ్వరన్ ఒక వీడియో రికార్డ్ చేసి మీడియాకు అందించడం జరిగింది. గత 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగిందంట. హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం స్వామి నిత్యానంద ప్రాణత్యాగం చేసినట్లు ఆ వీడియోలో సుందరేశన్ తెలిపాడు. సినీ నటి రంజిత రాసలీలల వీడియోతో వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు ఈ నిత్యానంద. స్వామి నిత్యానందకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మరియు భక్తులు ఉన్నారు. తిరువన్నవలై, బీడది, అహ్మదాబాద్ వంటి పలు ప్రాంతాల్లో 41 పైగా ఆశ్రమాలు ఈ స్వామివారికి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మహిళా శిశురాలను తప్పుతావు పట్టించడం, భూ కబ్జాలు, మనీ లాండరింగ్ వంటి పలు ఆరోపణలు నిత్యానంద ఎదుర్కొన్నారు. 2020 సంవత్సరంలో దేశం విడిచిపెట్టి వెళ్లిన నిత్యానంద పసిఫిక్ దీవుల్లో కైలాస అనే ఒక నూతన దేశాన్ని నిర్మించుకోవడం జరిగింది. దానిలో నూతన కరెన్సీని కూడా ఆయన ప్రవేశపెట్టాడు. స్వామి నిత్యానందకి 4,000 కోట్లకు పైబడి ఆస్తులున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. స్వామి నిత్యానంద శివరాత్రి రోజున తన యూట్యూబ్ ఛానల్లో భక్తులకు దర్శనమివ్వటం జరిగింది. స్వామి నిత్యానంద మరణించాడు అని జరుగుతున్న ప్రచారం గురించి అధికారిక వెబ్సైట్ గానీ యూట్యూబ్ ఛానల్లో గానీ ఎటువంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు భక్తులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి మ్యాక్స్ టీవీ.